వీళ్ళ మించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఖమ్మం టౌన్లో ఉన్న అమ్మపాలెం సత్యం తాలూకు వాళ్ళు ఇంట్లోకి వచ్చేసారు డైరెక్ట్. ఒక వీడి కాలుతోటి ఇంట్లోకి అమ్మపాలెం సత్యం బ్యాచ్ ఇది. వీడు రౌడీజము ఆపకపోతే చంపిస్తాం మేము. మీ అమ్మపాలెం సత్యం గాడిని మరి అక్కడున్న మున్నూరు కాపు నెగ్లిజెన్స్ వల్ల ఇన్ని చిత్రవదలు జరుగుతుంటాయి. వాడు 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటాడు. సిఐలకి, ఐజీలకి, డిఐజీలకి మా మీద ఫాల్స్ అప్డేట్ చేస్తుంటారు. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీడి మీద ఉండు. వీడేమో సాక్షి రిపోర్టరు, ఆయనేమో పంపులు పైపులు. అది విషయం. ఈ భానుప్రకాష్ సర్కిల్ ఇట్టుంది. వాటితో పాటు ఇంట్లోకి వచ్చారు. మేము బాగు చేయాలి. ఇప్పుడు ఈ అమ్మపాలెం సత్యం గారిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాం రేపు ఎల్లుండో. ఇప్పుడు ఇది అప్డేట్ అయిన తర్వాత అరే బయట చూసినావా, 2 టౌన్ నుంచి లేచి వచ్చిండు వాడు. సిఐ ఎవడరా 2 టౌన్ సిఐ? 7 దాకా వచ్చారు ఆ పిల్లగాళ్ళు. ఆయనకేం తెలియదు, అట్టనే ఉండాలి. ఆయన మీద నుంచి వాడు చూసినా తెలియకుండానే నరుక్కుంటున్నారు వాళ్ళు. వాడిని విని జోగం రమ్యని పెళ్ళికి రెడీ చేస్తారట. మేము మధ్యసింతలు లేకుండా శవాలు అయి ఉన్నా పెళ్లి చేస్తారట. మాకు వద్దని చెప్పిన ఆ పోరగాళ్ళు వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న దరిద్రముండా కొడుకులు, తాగుబోతులు ఊరికే ఇంటి మీదకి వస్తున్నారు. అక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరో చూద్దాం మరి వాళ్ళ సంగతి, వాళ్ళ బతుకులు. ఆ బిచ్చ వ్యవహారం చేయొద్దని చెప్పిన, ఇక్కడ వాగద్దని చెప్పిన మొక్కులు కట్టి పిచ్చివాగుడు వాగుతున్నారు ఈ గ్యాంగు, ఈ బ్యాచ్. ఎవరికి ఫోన్ చేసినా ఏం కాదంటున్నారు వీళ్ళు. మ్యాక్సిమం జైల్లో ఉంటారు. అరే కొంచెం చేతబళ్ళు, మంత్రాలు, యంత్రాలు, మాటలు తగులుతున్నాయి. పిచ్చి పిచ్చిగా మొక్కులు వేస్తున్నారు. కొద్దిగా తీపియండి. మాకు ఆ అమ్మపాలెం సత్యానికి పడట్లేదు. కొట్లాడాలు పెడుతున్నాడు. అరే ఆయన ఏ ఐజీ డిఐజీల దగ్గరకు పోతాడో, హోమ్ మినిస్టర్ల దగ్గర పోతాడో చూడండి. ఏం మాట్లాడుతాడో చూడండి. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ హోమ్ మినిస్టర్కి తెలియదు, ఐజీకి తెలియదు, డిఐజీకి తెలియదు. సిబిఐ వాళ్ళు పొద్దున్నుంచి పనిచేశారు నాకు. ఒక భానుప్రకాష్ చూడండి ఏం తెలియనట్టు ఇంట్లోకి వచ్చేసారు. భానుని మార్చేశారు. ఒక భానుప్రకాష్ మీద తీరా అమ్మపాలెం సత్యం వాళ్ళ మిసెస్కి తలిగింది గట్టిగా. అమ్మపాలెం సత్యం వాళ్ళు రౌడిజం చేస్తారు మా మీద. వాడిని సంపి తీరా వాడిని తీరా వంటి వాడు గన్మ్యాన్ ఎవడో చూడు. పిచ్చగుంటల గన్మ్యాన్లు మీరు బోసుడికి బయటికి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, ఈ ఏరియా నుంచి. అరే వాడు పాస్పోర్ట్ ఇవ్వకండ్రా. అమ్మపాలెం సత్యానికి పాస్పోర్ట్లు కానీ ఇక్కడ ఈ టౌన్లో మున్నూరు కాపు వాళ్ళందరినీ, మా ఇంటి చుట్టూ మున్నూరు కాపు వాళ్ళందరినీ ముయ్యండి తొందరగా. చూసినా బాను చెట్టు మీద కాదు తప్పది. అది దానివల్లే నీకు భానుప్రకాష్ చూసినా ఎట్లా మాట్లాడుతున్నాను. చెట్ల మీద అరటి చెట్టు మీద కాలు పెడుతున్న వాళ్ళే లోపలికి ఎల్లగొట్టు తీవండి. కొట్లాడ పెడుతుంది. పోయి లోపలికి తీసిన వీడియో చేయాలి లోపలికి. అదే వీళ్ళంతా సావడానికే ఉన్నారు. వీళ్ళు అగ్గిపుల్ల లెక్క తయారు చేశారు వీళ్ళు. అదిగో భానుప్రకాష్ ఏమయ్యా సిబిఐ. మేము వాడు మాటలు పడం, వాడు మమ్మల్ని నా బండే వాడుతాడు, మేమే వాడికి మంచి అన్నాలట. వాడి సొమ్ము మాకే వద్దు, మేమే చూసుకుంటాం, మీ అన్నం చంపమంటాడట వాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నాని నరసింహారెడ్డి, సిఐ రాజిరెడ్డి, భీమిరెడ్డి పగతోటి ఎక్కడెక్కడో బీర్లు, బిర్యానీలు, మంత్రాలు, యంత్రాలు, చేతబళ్ళు, శుద్రప్రయోగాలు మా ఇంట్లోకి మేము డబ్బులతో తెచ్చుకుంటుంటే గాళ్ళు ఆటోమేటికలీ కుక్కల్ని, బీర్లని, బిర్యానీలు తిప్పేసుకుంటుండు. వండిన అన్నం కలుషితం చేస్తుండు ఈ అమ్మపాలెం సత్యంగాడు. ఈ అమ్మపాలెం సత్యం రౌడీజం చేస్తుండు. కొద్దిగా చూసుకోండియా మసీదులు. వాడు తెలుగోడే కానీ తెలుగు వాళ్ళని టార్చర్ చేస్తుండు. ఇక్కడ ఈ డబ్బులు ఎక్కడైనా రవాణా అయితే కనుక నాకు చెప్పండి ఇమీడియట్లీ. మనిషి అయితే పసడలే కానీ వాడు. అరే హౌలా జనాల ముందే నిన్ను తీసుకుపోయి మిలిటరీ ఇసిరేస్తుంది మిమ్మల్ని, మీ అమ్మల్ని, అక్కల్ని, చెల్లెల్ని. అదేం బతుకులరా మీ ఎక్కడో చంపిండంట పోయిన నాయని నరసింహారెడ్డి వాళ్ళ కూతురు నడ్డేసి, ఏది మన అమ్మపాలెం సత్యం కూతురు నడ్డేసి నన్ను ఎక్కడో మట్టు పెట్టి చంపారంట. మరి వాడికి అంత పగయాడి నుంచి వచ్చిందో మాకు తెలీదు బాబు. ఖమ్మం టౌన్లో మున్నూరు కాపు వాళ్ళు, మున్నూరు కాపు తెలగా ఎక్కడెక్కడ ఉన్నారో కొద్దిగా చూసుకోండి అయ్యా. ఖమ్మం టౌన్లో ఈ అమ్మపాలెం సత్యంగా రౌడీజం ఎక్కువ ఉంది. వాడు ఆయన వాళ్ళని చంపుతున్నాడు. అంటే తెలిసిన వాడని మీ కూతురు మాకెందుకే, ఎప్పుడు చేస్తారో తెలీదు. మీరు మీ మంత్రశక్తికి మీకు ఏ ఆస్తులు, ఏ ఊర్లలో
ఎక్కడెక్కడ కొట్లాటలు ఉన్నాయో మాకెందుకురా, మాకు వద్దు అని చెప్పినామా మేము. మా ఇంటి సరౌండింగ్లో ఎక్కడ కొట్లాటలు ఉన్నా, ఏ గొడవలు ఉన్నా, ఎవడి మీద పడితే ఆడి మీద కోట్లలో వాడి మీద వీడి మీద మేము చూసుకుంటామని ఎక్కడో లేపి అది ఇది అని చెప్పి వాళ్ళ మిస్సెస్ మంచిగా మాట్లాడుద్ది. సడన్గా ఆమె కూడా వాళ్ళ ఇళ్ళల్లో ఏ మంత్రాలు పెట్టారో తెలీదు. భద్రం అనేటోడు, భద్రం మరియు వీరభద్రం అంట ఆయన. వాళ్ళ కొడుకులు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయాయని వాడు. ఒక దేవి అనే ఆమె అవునండి, మనిషి కాదని చెప్పారు. గన్మ్యాన్ తోటి అక్కడి నుంచి వాళ్ళ పిల్లం మీద, కూతురు మీద వేసి, ఎవడో నిద్రపోతున్నవాడి మీద వేసి నా మీద గన్ ఫైర్ చేశారు. వేరే వాడి మీద నన్ను ఆవాహన చేసి గన్ ఫైర్ చేసిండు. 2 టౌన్లో లంబడోళ్ళకి మాకు పడదు. ఇప్పుడే బాగు చేస్తామని వచ్చిన సిబిఐ వాళ్ళని కూడా టార్చర్ చేసిన వాళ్ళు సడన్గా వచ్చి అన్నీ లాక్కుందామని తమ్ముడు పేరు, తమ్ముడు కొడుకు పేరు నామినీగా పెడితే ఇట్లే ఉంటాయి. మరి కొడుకు పేరు అంటే పెట్టచ్చు, వాడికి ఏం తెలియదు కాబట్టి వాడు చంపడు. చూశారుగా, అది విషయం. ఈ వీడియో అప్డేట్ చేసిన తర్వాత అమ్మ బాల సత్యం బతికింది. వాడు అన్నం ఏమేమి పులిహారలో ఏం కలుపుతారు, మిరియాలు కలుపుతారంట, యూరిన్ కలుపుతారంట, ఏదో దహేజ్ కలుపుతారట. దేవుడికే పెడుతుండే. మేమేమన్నా తురుకోలమా, మాలవలమా, మాదిగోళమా, లంబడోళమా, ఒడ్డోళమా, సాకలోళమా, ఎవరో ఎంట్రికలు అట్లా అన్నం కనపడితే వాడిని చంపేయండి. అట్లా పులిహార కానీ ఏదన్నా వాడు పెట్టే వంటకాలలో ఎక్కడైనా తేడా వస్తే పిచ్చి కుక్కను కొట్టండి. మేము అసలు మ్యాక్సిమం పోము. దేవుడు అన్నం అంటే కొద్దిగా అందరు టచ్ చేస్తున్నారు కాబట్టి మరి దొరకబట్టాలి కదా కొద్దిగా. అవి చూసినావా, ఎవరా బెదిరిస్తున్నావు మంత్రాలతో? మున్నూరు కాపు చంపుకుంటుంది, జాగ్రత్తగా ఉండండి. నా పేరు పిటిషనర్ ఉప్పల శివకుమార్, సన్ ఆఫ్ శ్రీరంగం, బురహాన్పురం. ఇది ఖమ్మం డిస్ట్రిక్ట్, తెలంగాణ, ఇండియా 507001. నేను సిబిఐకి పెట్టామంటే ఈ టౌన్ మొత్తం దొంగలే ఉన్నారు. మాయలు, మంత్రాలు, చేతబడులు, క్షుద్రప్రయోగాలు, తాంత్రిక ప్రయోగాలు, ముస్తఫాతో చంపేయటం, షకీల్ బషీరుద్దీన్తో చంపేయటం, శేషు ఫని అట, కర్ణాటి శేషు ఫని, కర్ణాటి వెంకట యుగేందర్. మరి ఉప్పల భానుప్రకాష్ పేరు కూడా ఉందండి, కానీ ఫ్రెండ్లీగానే ఉంటాడు. సడన్గా మారిపోయింది. ఆ పిల్లగాళ్ళు రాగానే ముందక్కడ దాకా అన్న అని వాళ్ళ మీద నుంచి మాటలు వ్యతిరేకమైనవి. ఆ పిల్లగాడిని కౌన్సిలింగ్ చేయండి, కానీ ఫిజికల్ బాడీ హట్ కానికండి. ఇప్పుడు ఉప్పల భానుప్రకాష్ ఫిజికల్ బాడీ హట్ కానికండి. ఎక్కడెక్కడ అప్పులు చేయించారు, ఎక్కడెక్కడ తాగుబోతుని చేయడానికి చూస్తున్నారు. వాళ్ళ ప్లేస్మెంట్ అంటే పోగొట్టకండి. ఆయన అదే ఇంటికి తీసుకొచ్చుకొని తాగమంటే బార్లోనే ఉంటాడు. వాళ్ళతోటి రౌడీజం, దాదాగిరి దందా. ఇప్పుడు మాకు డబ్బులు ఉన్నాయి, బార్ అండ్ రెస్టారెంట్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మున్నూరు కాపు అట్టనే తింటావు కదరా, వేరే వాళ్ళని మీద వేసి చికా చేస్తాను. అవునండి, ఇంటిపైన వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత బయట నుంచి ఇంట్లో ఇక సోర్స్ లేదు, అరే టార్చర్ చేయరా, పీడిచ్చరా అనేవాళ్ళు లేరు. పైన ఖాళీ చేయించిన పొద్దున ఆ ఇల్లు అంతా ఆగం చేశారు. ఎవరిని మీరు రానేమో మా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి అమ్మపాల సత్యం ఇద్దరు అవుటండి. వాళ్ళ జెడ్ సెక్యూరిటీకి చెప్పాం, ఆంధ్రాలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మూపిస్తున్నాం మేము, వాడిని పిచ్చి కుక్కను కొట్టుకుంటూ తీసుకొని పోతారు వాళ్ళు. మేము అంటే బాబు ఆ సెక్యూరిటీ గార్డులో ఎవరో పిచ్చోడు ఉన్నాడు, వాడిని తీయండిరా. జెడ్ సెక్యూరిటీ బ్లాక్ క్యాట్ కమాండర్స్ ఉండరా, వాడికి మినిమం నాలెడ్జ్ లేదు. భానుప్రకాష్ మీద నుంచి వచ్చి కాల్చి చంపుతామని వాగుతున్నాడు. లేకపోతే భానుప్రకాష్ని చంపిస్తాం, నీకు అండ లేకుండా చేస్తాం. ఇంట్లో ఆడవాళ్ళు ఇద్దరే ఉంటారు. మీ అమ్మ ఎట్లయితే జాబ్ చేసిందో, మీ నాన్న పోతే మీ అక్కకు కూడా అట్లే చేసాం కావాలనే పగతో. అదే క్యాడర్ మెయింటైన్ చేస్తారట. ఎందుకు మాట్లాడుతారు, చదువుకోనియం మేము వాడుకుంటాం ఎమ్మెల్యేలకి, ఎంపీలకి. ఇంకెక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ హోదాలు ఇంటి వైపు రానియకుండా పిటిషన్లు పెట్టి అటుదన్నీ ఆ జంక్షన్లోకి ఇరగొట్టి పంపించారు వాళ్ళని. ఇటు వస్తే అదే ఇది మంచి వాడిని ఎతికి నరికేయండి, రేపో ఎల్లుండో చంపేయండి అయ్యా, మా వల్ల కాదు. వాడు పచ్చి బూతులు, నీ పిల్లలని మేమే తాల్చేదని అంటే నరకం అనకపోతే ఏమంటాం రా, కాల్చి చంపండి, పిచ్చి కుక్కని కొట్టండి. మాటలు ముడుపులు కడతారట. ఏది మన రాముడికి, లక్ష్మణుడికి, సీతకి, హనుమంతుడికి ఏదో ఉందంటగా, రాముల వారి ఏదో ఉందటగా కళ్యాణం, రాముల వారి కళ్యాణం అట. ఆయన అట్ట ముడుపులు కడతారట. మరి ఏమేమి ఉచ్చారణలు మాకు తగులుతున్నాయి. ఇటు రావద్దురా, మేము వచ్చినప్పుడు మేము ఏమేమి తీసుకొని పోవాలో
అవునండి, వాళ్ళు పెట్టే మందు కంటే ఇక్కడ ఉండి భద్రాచలం దగ్గరికి పోయి ఆడ కూర్చున్నా కనీసం 1,00,000 మందో 10,000 మందో 20,000 మందో వస్తారు. భద్రాచలం వెళ్తాం మేము కావాలంటే. అంతేగాని లైవ్లో ఉంటూ కెమెరాలు ఉంటాయి, వచ్చిన వాళ్ళు అక్కడనే ఖతం చేయండి, అది ఇది లేపేయండి అని అంటే భద్రాచలం వైపు బొత్స సత్యనారాయణ తిప్పుతూ ఉండు. మీరేమో పోయి బస్సులలో కార్లలో ఆటోలలో ఎవడు పడితే వాడు చిన్నపిల్లల మీద వాడు ఆవాహనలు అయి ఉంటాడు. వాడరే తీయమ్మ సిబిఐ బొత్స సత్యనారాయణ తీయండి, కొత్తగూడెం పోలీస్. వాడు మినిస్ట్రీ మన దగ్గర పనిచేయదు. మంత్రాలు దొరికినాయి మాకు, మంత్రాలు యంత్రాలు. నడు, ఇండియన్ ఎక్విప్మెంట్ ఏది వాడద్దు. రేపు రాములు వారి పండగ ఉందట, మొత్తం అటు ఇటు చంపుకుంటారట మొక్కులు కట్టి. మా ఇళ్ళకి రాకండి, మాకేం చెప్పకండి. మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళమంటాడు. మందు పెట్టినట్టు ఎక్కడ పొద్దున్న నుంచి మేము ఏం తినలేదండి ఆహారం. బయట నుంచి సిస్టర్ ఏమో ఇడ్లీ తెచ్చింది, వాళ్ళు పెట్టినవి కూడా తినద్దంటున్నారు. ఈ వేమరపు మురళీధర్రావు మమ్మల్ని బయట నుంచి ఏది వచ్చినా వాడు సస్తడేమో మా మీదకి వస్తుందని చెప్పి నాటకాలట తెచ్చింది. ఉత్తగానే కంటామినేట్ అయ్యేటట్టు టచ్ చేసుకొని అక్కడి నుంచి ఏముందో చూసి మొత్తం ఆగం చేయటం. ఇంకెవరు తెస్తాడు పార్సల్? అసలే ఇది ఇండియా, ఒకసారి పార్సల్ దించితే ఇంకోసారి అది కేసు నమోదు చేయకుండా ఇవ్వకుండా టార్చర్ అనమాట. తాతల నాటి ఆస్తులు పెట్టుకొని ఎవడో ఇచ్చిన అన్నలు తమ్ముళ్ళు అక్కలు మేమేమో స్వయంగా సంపాదించుకున్న ఆస్తులు కాబట్టి ఇక్కడ ఎవడు మాట్లాడినా చల్లట్లేదు. మంత్రాలు యంత్రాలు పనిచేయకుండా. అవునండి, ఇందాక చక్రాన్ని మూసారు ఇక్కడ. రిటైర్డ్ మిలిటరీ చక్రం అట ఆయనను కూడా మూసేసింది. బోడేపూడి శివకుమార్, బోడేపూడి మనోజ్ కుమార్, నాగేందర్ అట అడ్వకేట్ బోడేపూడి. వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఈ ఏరియాను వదిలిపెట్టట్లేదు. ఈ ఇల్లు అమ్ముతా ఉన్న వాళ్ళ దగ్గర పోయి లిటిగేషన్ క్రియేట్ చేస్తున్నారంట. ఆ ఇల్లు ఇక పక్కన ఉన్న ఇల్లు 3 చెట్టు ఇల్లు. మరి ఇంటి చుట్టూ బాగా తొలుస్తున్నట్టు ఉండాలంట ఊకే. అది అదిగో చూసినవాడు ఎక్కడ కొట్లాటలు పెట్టిండంట వైశ్యాసు. మరి ఆంధ్ర నుంచి వైశ్యాసు, తెలంగాణ నుంచి వైశ్యాసు రెచ్చిపోయి టార్చర్ చేస్తున్నారు. మా వల్ల కావట్లేదు. సడన్గా మదర్ నుంచి ఏమైనా వస్తారేమో. ఇప్పుడు ఇంట్లోనే మంచిగా ఉన్నాం మేము. బయటికి వెళ్తే ఆ పిల్లగాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారో వాళ్ళందరి మించి ఆవాహనలు అయ్యి అయ్యగారు బ్రాహ్మణ్ బజారు చిన్నప్పటి నుంచి మేము వాళ్ళకి రోల్స్ రాయిస్ అంటే తెలీదు. వినండి, రోల్స్ రాయిస్ అంటే తెలీదు. ఒక 17 కోట్ల కారు, 18 కోట్ల కారు, 20 కోట్ల కారు అంటే తెలియదు. ఇల్లే 10 లక్షలు ఉంటుంది, ₹1,00,00,000 ఉంటుంది. అది కూడా 70 ఏళ్ళ నుంచి ఉన్న ఇల్లులు ఒక కట్టుకున్నంత రేటు. ఇప్పుడు వీళ్ళకి హోదా తెలియదు, మోడర్న్ టెక్నాలజీ తెలియదు, దేవుళ్ళని నమ్ముకున్నారు. వాళ్ళేమో పాపం లేజర్లకు భయపడుతున్నారు. వాళ్ళకి ముడుపులు కట్టొచ్చి లేజర్లతోటి దెబ్బలు తింటున్నారు. దేవుళ్ళేమో మనుషుల మీద ఆవాహన అయిపోయి ఎంత శక్తి ఉందో ఎవడొస్తే వాడికి దాసోహంగా ఉన్నారు. నాయన మొత్తం విశ్వం అంతా నారాయణుడు విష్ణుమూర్తి. కానీ మీ మంత్రోచ్చారణ, మీ మనసులో ఉన్న రౌడిజం, దాదాగిరి, దందా. ఇప్పుడు గోల్డ్ వేసుకొని వచ్చాం గుడని, అందమైన అమ్మాయి కన్నపిల్లలు వాళ్ళని క్లోన్ చేసి ఒరిజినల్. మరి ఏం చేద్దాం మరి చెప్పండి. ఎక్కడ జరుగుతుందంట? అమెరికన్ ఇండియన్స్ కిలా చూసావా? నో దట్స్ అవర్ ప్రాపర్టీ. ఇఫ్ ఎనీ ఇండియన్ ఇంటరప్టింగ్ డెత్ పెనాల్టీ. ఇండియా పాకిస్తాన్. ఇగో ఈయన రోజు వినోద్ మహల్లో ఉన్న టాయిలెట్లలో పడేస్తాడు మనుషుల్ని. తప్పైంది క్షమించు, 1000 కోట్లకి వేసుకోమని అక్కడ చూసావా? వాళ్ళ కొడుకుల్ని కూతురుకి ఏం కాకూడదట. బీవీఆర్ లాగానే, బీవీఆర్ భీమరెడ్డి వాళ్ళ కూతుర్లు కొడుకులు మంచిగా ఉండాలట. ఇంకొకరు కూతురు కొడుకులు ఏమంటారండి వాళ్ళు ఇబ్బందులు పాలు కావాలి. చిట్టు యూరిన్ అంటే పడాలి. ఏదో దగ్గు అది ఉంది ఇది ఉంది. చిన్నప్పటి నుంచి మేమే ఒక్క మాట మాట్లాడినా రామాలయం సెంటర్ మొత్తం లైఫ్ టైం మూసుకొని పోతారు. కరెంట్ ఉండదు వేరే చోట. మరి అంతే కదండి. అగో మా అమ్మ చూడండి సడన్గా ఎట్ట మాట్లాడుతుందో. అగో చూసారా? మా అమ్మ మారిపోయింది, పచ్చి బూతులు మాట్లాడుతుంది. ఆమెను బాగు చేయటం మా వల్ల కావట్లేదు. బాబు ఆగమాగం చేస్తున్నారు. ఇందాక వచ్చిన పోరగాలని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాలి. సాక్షి రిపోర్టర్ సంకీర్త్ గాడు డెత్ పెనాల్టీ ఉంది, వాడికి ఇంట్లోకి రాని మాకండి. ఫుల్గా తాగుతుడు. గేదెలు ఎట్ట తాగుతాయో కుడిది వాడట్ట తాగుతురు. వాడిని ఇంట్లోకి రానికండి. ఇగో ఈటీవీ పెట్టారు, మా టీవీ, ఇందులో నుంచి వస్తుంది. ఏంటమ్మా
అగో చూసారా, ఓ బిచ్చపోళ్ళే ఉండ్రు. అరే అమ్మపాల సత్యంగాని బయటికి లాగండి వాడిని. ఇలా ఆడు గన్ మ్యాన్కి, అరే నువ్వు బయటికి వెళ్ళిపోవాలి గన్ లే వాడిని తీ. అటు 2 టౌన్ దగ్గర ఆడు కాఫీ షాప్ పెట్టుకుండు. అటు సైడ్ మమతా హాస్పిటల్ నుంచి చంపిస్తున్నాడు. ఇటు సైడ్ అందరు తాగుబోతులట. అరే ఇంకొక మాట మాట్లాడి నాకు వినపడితే మీ ఊరు ఎక్కడెక్కడో ఉందట. అమ్మపాలెం, ఏ పాలెం, పెద్దపాలెం, పెద్దాపురం అన్నీ వెళ్తాయి ఇప్పుడు. ఆంధ్ర తెలంగాణలో ఎక్కడెక్కడ నీ తాడిగేట్ దందాలు, రౌడీజం ఇది అప్డేట్ చేసిన తర్వాత నిన్ను ఎవడు కొట్టినా చంపినా కేసులు లేవు. చేయొద్దని చెప్పినా ఇంకా క్లియర్ కమ్యూనికేట్ అవుతున్నారు. పోరగాళ్ళు ఏడు దాకా వచ్చారు చూడండమ్మా. ఇందాక కూడా భానుప్రకాష్ కోసం ఎవ్వరు వచ్చినా అన్నకి ఆయుష్యం చేస్తున్నారు. అదే పిటిషనర్ ఉప్పల శివకుమార్కి ఆయుష్యం చేస్తున్నారు. నేను ఎంత సరదాగా ఉంటా వాళ్ళతోటి. సడన్గా మారిపోయాడు, కాసేపట్లో మళ్ళీ మారిపోతాడు. వాళ్ళు వదిలేదాకా తప్పదు. ఇంట్లో పైన రెంటుకున్న వాళ్ళని ఖాళీ చెప్పిస్తే బయట నుంచి దరిద్రుల్ని తీసుకొస్తున్నారు. ఆ కఠిన దరిద్రుల్ని మీ రాములు వారు ఏడ దిబ్బందని చేసుకుంటారో ఏమో, మీ రాముడికే ఉద్దేశం. ఇక్కడ భద్రాచలం కూడా పంపిస్తాం. ఇది ఆ నలుగురికి ఉరిపడ్డది. మరి భానుప్రకాష్ అట్లే చేస్తే మా ఇంట్లో నుంచి ఇంతకుముందు కొట్లాటలు చాలా తగ్గించినాం మేము. కౌన్సిలింగ్ చేయండి, కొట్టద్దు పిల్లగాన్ని, బాడీ ఏమైనా అయితే మాకు అండలేదు. తమ్ముడు కూడా చేతి కింద లేకుండా అవుతారు. మా అక్కని చంపేశారు, బావగారిని చంపారు, నాన్నగారిని చంపారు. అగో నిన్ను చంపుతున్నాడు వాడు ఎవడో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో వాడు అటు పోతున్నాడు చూడు. వాడు కూడా వాడి మీద నుంచి ఎస్పీ డీసీపీ వాగుతుండ్రు. సరే మాట తగలకూడదుగా. 10 ఏళ్ళ నుంచి నిర్జీవంగా ఉండే మంత్రాలు పెట్టారంట. మస్తు మంచి టౌన్ కదండి మీది. ఎక్కడన్నా ఆర్టీఓ ఆఫీస్కి పోతే కలిసి రావాలి, ఇంకా తొందరగా పనులు కావాలి. ఎక్కడ వినండి, ఆర్టీఓ పట్టుకున్న లైసెన్సు ఆయననే కమ్యూనికేట్ అయ్యి ఆయనే ఉండటం, తినటం, రైడింగ్ చేయటం, సెక్స్ చేయటం, ఇవో అయ్యి వాళ్ళు చేసేది. ఆ లైసెన్సుల మీద, ఓటర్ కార్డుల మీద, బ్యాంక్ కార్డుల మీద ఆవాహన ఉన్నారు వాళ్ళు. ఎంత గొప్ప మనుషులండి. ఖమ్మం టౌన్ బ్రాహ్మిన్స్ ఏ మంత్రాలు చదువుతారో చూడండి. మంత్ర ఉచ్చారణలో ఎవరికైనా తేడా వచ్చిందో, నాకు వ్యతిరేకంగా మాట్లాడారో ఆ మంత్రాలు వాళ్ళందరి మీద ఉరికమే. ఎక్కడి నుంచి అంటే ఈ అమ్మపాల సత్యం ఎక్కడ దాకా అయితే రాముల వారిని పెట్టి ఎవరెవరిని పిలిచి ఏ కొట్లాటలు పెట్టి ఏ ఇన్విటేషన్ ఇచ్చి ఇంతమంది ఉన్నావు నువ్వు ఒక్కడేం చేస్తావు, ఇంట్లో పీక బిస్కి చంపుతామని అది రీడింగ్ ఉంది చూడండి. రేపు ఎల్లుండి ఏమైంది, సిబిఐ లైవ్లో ఉండాలి. ఈ ఏరియా మొత్తం మిలిటరీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అంటే దొంగలే ఉంటారు. అండర్ గ్రౌండ్ కాబట్టి చంపేది మీరు తొందరగా పట్టుకోలేరు. నమ్మద్దు అసలు. మేము నమ్మి తీసుకొచ్చి 10 మంది అంటే ఒక 10-15 మంది చచ్చిపోయిన తర్వాత ఈ ఏరియా గురించి చెప్తున్నాం మేము. ఎక్కడ కలిసి రాకుండా ఈ అమ్మపాల సత్య పెద్దరికం ఏందో చూడండి జనాలందరూ. నేను కంప్లైంట్ పెట్టినప్పుడు అందరూ ఎదుర్కోవచ్చు, వాగద్దు నోటే. అగో చూసా వాడు రెచ్చగొడుతున్నాడు, బుల్లింగ్ చేస్తున్నాడు మమ్మల్ని. మాకు తెలియదండి, ఆయనతో మాట్లాడలే అసలు. పెద్ద మనిషిలాగే ఉంటాడు. ఇప్పుడు నన్ను ఏమనరు. చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళ అక్కడ దాన్ని ఏమంటారండి, ఇస్త్రీ షాప్ ఉంటుంది. ఇక ఆ ఇస్త్రీ షాప్ దగ్గర పోతాం, అంత మించి ఎవరి ఇళ్ళకి పోయాం. ఫనీ అని ఉంటాడు, ఆ ఫనీ అనే పిల్లగాడి ఇంటికి పోతాం అంతే. వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు. ఎవడైనా గట్టి మనిషి, చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగు, డాక్టర్లు, ఇంకా ఎయిర్ ఫోర్స్లో కానీ ఆర్మీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్లో ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి కలవనీయట్లేదు. వాళ్ళు మమ్మల్ని కలవనీయట్లేదు. మా ఫ్రెండ్ సినిమా ఈ ఏరియాకే రానియట్లేదు వాళ్ళు. మరి పెత్తనాలి స్పందనారెడ్డి, మరి వాళ్ళ ఫాదరు, వాళ్ళ అమ్మలు, అక్కలు ఊరికే మమ్మల్ని సతాయిస్తుంటారు. ఇటు పోయినప్పుడల్లా ఆమె శూలాలు వేస్తుందంట. ఇది శూలాలు అయిందో శివుడు దొరకబట్టుకొని దాన్ని చంపినా అంటే మేము ఇక్కడ ఉంటాం. చచ్చిపోయింది కూడా మాకు చెప్తానే ఉంటాం. ఇప్పుడు జంపాల విష్ణువర్ధన్ ఎట్లయిండు, వాడికి ఏమీ తెలియదు. అయినా సరే ఏడ సాయం చేస్తారో, కొద్ది గట్టోడు వాడిని పిలుస్తాడు, విష్ణుగాడే మాట్లాడతాడు వాడితోటి. వాడిని చంపేశారు. మా బావగారు నాతోటే ఉంటాడు. ఎటైనా మందుకు పోయినా, ఎటు పోయినా, బారుకు పోయినా, పబ్బుకు పోయినా, ఎక్కడికి పోయినా, రెస్టారెంట్కి పోయినా నాకు ఒక మాట, నా బండి నేను ఆయన ఇద్దరం కలిసి తిరుగుతున్నాం. చూశారు, వాడిని చంపారు. ఇక సిబిఐలో ఎవరో లేడీ సహాయం చేయడానికి వస్తే ఆమెను ఇసిరేశారట. మేము అందుకే 10 లక్షల కోట్లకి వేస్తున్నాం సిబిఐ, నేను, మరి నా వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో. ఈ టౌన్ 25 కిలోమీటర్ రేడియస్. నా సర్వేలెన్స్లోనే ఉండాలి ఎప్పుడు. వాళ్ళు మనుషులు కాదు, మంత్రాలకి సర్వేలెన్స్లో ఉన్నా వాడు ఎవడో చంపిపోతారట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇందాకనే వాళ్ళ సెక్రటేరియట్లో వాళ్ళ సెక్యూరిటీయో ఎస్ఐటీ వాళ్ళు తన్నిండ్రు వాడిని. అది చెప్పాలి కదండి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనం కాయ కష్టం చేసుకొని వస్తారు వాళ్ళు. వాళ్ళకి చెప్తారట
చంపిన కేసులు, లేకపోతే అటో ఇటో బుల్లింగ్ కేసులు, బయటికి వెళ్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళని మాత్రమే పాపం లేనోళ్ళండి. అర్థం కావట్లే మీకు? ఇంటి చుట్టూ కొంచెం మంత్రశక్తి లేకపోతే ఏదో ఒకటి ఉంటే గుడి పెట్టుకొని పని చేసుకుంటారు, మంచి మంత్రాలతోటి మంచిగా ఉండాలి అనే మాట వాళ్ళ అంటే కలుగుతుందని అట్టు ఉంటారు వాళ్ళు. వాళ్ళతో కూడా వ్యతిరేకం చేపించారు. అను పెళ్ళి కాదు, పెన్నిస్ లేవదు, ఎటుపోయినా నీకు మంచి కాదు అని ఆ మాటలు అనిపించారట. అవి ఎక్కడన్నారు ఎట్ట అన్నారు కూడా సిబిఐ తీసింది. పాపం వాళ్ళకి పెడితే పోదు. కానీ వినండి, అంటే ఇప్పుడు చచ్చిపోయి మొత్తం వదిలేసుకొని పోతే ఎవరు తీసుకుంటారండి? ఒక మాట చెప్పండి. నేను సంపాదించుకున్నాం వాళ్ళతోటి ఎక్కడైతే క్లైమ్ కావాలో క్లైమ్ చేసుకుంటుంటే కొనుక్కున్నాయని ఇప్పుడు 100 రూపాయలకి ఎన్ని వస్తాయండి చాక్లెట్లు? అది అన్ని చాక్లెట్లు కొనుక్కున్నాం అంటే ఒక ₹1,00,00,000 ఎన్ని ఇల్లులు వస్తాయి, కార్లు వస్తాయి, బండ్లు వస్తాయి. అవి కొనుక్కున్నాయి కూడా మాయే అని చెప్పి ఎక్కడ ఇచ్చింది లేదు. నాకున్న మంచి అంటే వాళ్ళు ఇవ్వాలి. ఇంతకుముందు అది వైశ్యాసులో చైతన్య చక్రవర్తిని ఈ ఏరియాకి లైఫ్ టైం రానేకండి. నేనున్న ఏ కంట్రీలో కూడా, ఇంగ్లీష్ కంట్రీలో ఫస్ట్ ఒక 1000 కిలోమీటర్ రేడియస్లో వాడు ఉండొద్దు. నేనున్న కంట్రీలో ఉండకపోతేనే మంచిది. నేను ఏ కంట్రీలో ఉన్నామని కూడా చెప్పాం. కానీ నన్ను ట్రాక్ చేసేది, టార్చర్ చేసేది ఏఆర్ పోలీసులు, ఏఆర్ రెహమాన్, హరిహరన్, ఏఆర్ రెహమాన్. మరి ఇంటి చుట్టూ ఉన్న పీర్ కమ్యూనికేట్ అయ్యే జెండాలు ఉంటాయిగా, పీర్ జెండాలు. ఇంటి ముందు నుంచి పోతే జేబులో ఏముందో కూడా చెప్తారు వాళ్ళు. ఆడపిల్లలు అయితే అట్లనే అదే ఊగే సదాశివం. నాకు శత్రువులు లేకుండా చేయమని చెప్తాను మ్యాక్సిమం. శత్రువులా చూసిన అట్లా బండి మీద పోయేవాడు పీకలు పోయటానికి చూశాడు. పైన నిన్న మొన్న ఇదిగో చూడండి, ఈ గాజుల్లో నుంచి చేతులు వచ్చి తలకాయ మీద నరకడానికి చూసినాయి. మరి ఖాళీ చేసేటప్పుడు వాళ్ళ మంత్రశక్తి అట్ట పెట్టిపోయారు. మంత్రాలు అది దానికి రెమెడీగా తినే ఎక్కడన్నా DNA కొద్దిగా తగిలింది, అది అడ్డుకోవడానికి ఉన్నట్టుంది. అట్ట ఆటోమేటిక్గా వస్తున్నాయి మా ఇంట్లోకి. అవన్నీ మానిటర్ చేయాలంటే మీ వల్ల కాదు. మీకు చెప్పినవి 110% జెన్యూన్ ఫ్యాక్టు. అట్లాంటి వాళ్ళు మన దగ్గర ఉండద్దు. ఇప్పుడు తమ్ముడు ఇందాక బాగానే ఉండు. వాళ్ళు నలుగురు వచ్చినప్పటి నుంచి 4-5 మొత్తం ఈ ఏరియా అంతా ఎక్కడెక్కడ దాకా పోయారో. అది వేమర్పు మురళీధర్రావు తాలూకు వాళ్ళు ఇంతకుముందు పెళ్లి కార్డు ఇచ్చి, పెళ్లి కార్డులో DNA తగిలిచ్చి, బ్లడ్ తగిలిచ్చి మంత్రశక్తితోటి గంధం రాసే ఉంటుంది చూడు. వాళ్ళైతే మొత్తం ఏరియా ఆవహించి తినటం తాగటం మేమే. బిర్యానీ తింటారండి బ్రాహ్మిన్స్, కరిగిపోతారు నారాయణుడి మీద ఉంటే కనుక. విష్ణుమూర్తి మీద ఉండనీయకండి వాళ్ళని, శివుడి మీద ఉండనీయకండి. అస్సలు శివుడు మహా నిష్ఠాగరిష్ఠుడు. మంచి అన్నయ్య, నియమనిష్టలతో ఉంటాడు శివుడు. శివుడు అంటే ఆయనట అమ్మపాల సత్యానికి తలిగించారు ఆ మాట. ఇక ఆయన ఎవరిని ఎక్కడ వాగుతుండన్న మాట ఇంకొకసారి వినపడితే నిన్ను కాల్చి చంపిస్తా. ఇంటి ముందు పోయి చూడు నువ్వు. అడుపో, ఆ కేసు తేలేదాకా అడుపో. మేము కూడా అటు మ్యాక్సిమం రావట్లేదు. కొంచెం గట్టి మనుషులు ఉంటే 2-3 ఉంటేనే వస్తాం అటు ఇటు. లేకపోతే వాడు అటు ఇటు లాక్కుంటుండు. ఆ ఇళ్ళ బేపనోళ్ళ దగ్గర బేపనోళ్ళు ఎక్కువ ఉండరు. నేను ఎట్టైనా చంపిస్తాను చూడు అంటున్నట్టు వాడు. అది ఆంధ్ర పారిపోతాడో, తెలంగాణ పారిపోతాడో. విజయవాడ ఏమో అర్ధగంట అయినా 10 నిమిషాలట. పొద్దున్నుంచి సాయంత్రం దాకా టార్చర్ చేస్తున్నాడు. 1000 కోట్లకి వేసుకోమని చెప్పడం. ఎవడు మా మీదనే బతుకుతావా, డిమాండ్ చేస్తుండని చెప్పు, చంపేస్తామని చెప్పి ఇంటి చుట్టూ ఉన్నవాళ్ళు 70-80 ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు ఇల్లులు పాతికిపోయి ఉన్నాయండి. ఈ మధ్యన వచ్చారు. ఈ బ్లాక్ అంతా ఈ మధ్యన వచ్చింది. అంతకుముందు ఆ ఇల్లులు లేవు, ఖాళీ స్థలాలు అయ్యి. కొట్లాటలు ఎక్కువైపోయినాయి. రౌడీజం, దాదాగిరి, దందా, రియల్ ఎస్టేటు. ఇంటి ముందు 11-9-73/1 మళ్ళీ కంప్లైంట్ పెట్టిండా అని ఆంధ్ర నుంచి ఇంకొక చెక్కగాడు. ఆడెవడో ఐడి కార్డులు ఉండవు, ఏముండవు. ఆ చెక్క ముండా కొడుకుని, అరే దరిద్రం ముండా అవడక, నిన్ను మీ గన్మ్యాన్లతోటే కాల్చి చంపేయటం ఖాయం. దొరికినట్టు మీరు కోర్టుకు కాదండి, చంపేయడమే వాళ్ళనే. అది చిన్న గొడవ కాదు. దేవుళ్ళ విగ్రహాలను మా ఇంట్లో పెట్టారు, మాకు కలిసి వస్తుందని అన్నారు. సరే కలిసి వస్తుంది, కానీ మొక్కుల మీద పడ్డ ఎట్ట తీయాలి కదా నాన్న. లక్ష్మీదేవి, సీత,
మనుషులు ఆవహించుంటే అట్ట తల్లి మేమేమన్నా అన్నాం? అట్ట ముడుపులు కడతారా? వద్దన్న అమ్మాయిలని పెళ్లి చేయటం, అవి గట్టి ఉండి ఎటు పోవద్దు, ఇంకో సంవత్సరం ఉండు, ఇంకో సంవత్సరం ఉండు, 10 ఏళ్ళు ఇంట్లోనే ఉంచి నిర్బంధించి ఎవడెవడో వాడుకుండు అటు పైకి లేపి ఇట్ట మొత్తం. అసలే యుద్ధం ఉంది, నా పనిలో నేనున్నా. వాగితే ట్యాంకర్లతోటి గుద్దిచ్చి చంపుతాం మేము. మా వల్ల కాదు, ఓపిక లేదు. ట్యాంకర్లు వాళ్ళ ఇంట్లో పెట్టినా తీసేసిండు వాడు, తలక మార్చిన తెలివితేటలోనే. ఇంకా శక్తే కదా మనకి. ఎందుకంటే మొత్తం ఇది భూమి కదలకుండా అటు యుద్ధం ఉంది. మేము అటు దింపినాం ఒక 5-6 ట్యాంకర్లు. మరి ఏంది, జనాలందరినీ మేము ప్రొటెక్ట్ చేయడానికి మేము చేసే పనులు పొద్దున్నుంచి సాయంత్రం నిద్ర లేకుండా అసలు ఎందుకు చేయాలి అని అన్నట్ల 1 రోజు 2 రోజులు కదా షెడ్యూల్ చేస్తాంలే అనుకుంటాం. తీయద్దు, మా ఇంట్లో ఏ శక్తి వ్యతిరేకంగా లేదండి. తులసి కుండీలు ఉన్నాయి, దాంట్లో ఉచ్చ పోయటం కానీ, యూరిన్ పోయటం కానీ, దాన్ని విరియం పోయటం కానీ, బట్టల నీళ్ళు కానీ, మైల నీళ్ళు పోస్తున్నట్టుగా తేలింది పైనుంచి. అది వెళ్ళిపోయింది, పారిపోయింది. ఇక్కడ అందరినీ వాల్చుకుంటున్నారండి. రేపు అన్నం ఎట్ట పెడతారో మిలిటరీ వాళ్ళని పిలిపిద్దాం. అన్నం కలుషితం చేయొద్దు, నీళ్లు కానీ కలుషితం చేయొద్దు, క్వాలిటీ చెక్ చేయండి. వాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవియర్ చేస్తున్నారు, మొక్కుల మీద పడుతున్నాయి. దేవుళ్ళు స్వచ్ఛంగా ఉంటారు. వాక్కు ఒక చోట నుంచి వస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుందో. మా మదర్కి ఏదో జరుగుతుందనే కానీ ఇంట్లో నుంచి బయటకు వస్తే అక్కడ కింద పడేసి ఉన్నారు మా అమ్మని. నేను మిలిటరీ వాళ్ళతో మాట్లాడుతున్నా ఆ టైంకి. అప్పుడు చాలా ఎనర్జీ ఎక్కువ ఉంది మాకు. ఈ ఏరియా మొత్తం ఒడ్రోళ్ళు దిబ్బందనలో ఆధీనంలో ఉన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళ మీద వేసుకోండి, వాడిని తప్పేయండి అని చంపమని చెప్తారట. అదిగో వాడెవడో ఇంట్లోనే చంపుతామని అమెరికా నుంచి చూసావా ఏం చేశారు వాళ్ళు. వాడెవడో సుమంత్ దర్భకులు అంట, డాక్టర్ హసంతి, వీళ్ళిద్దరిని ఉరికమ ఎక్కిస్తారు జనాలు. ఈ పిచ్చి చేష్టలు ఆపకపోతే అదిగో చూసావా. సైకిల్ ఉంది, అది మాకు కార్లు ఉన్నాయి ఒక చోట. తినడానికి కానీ ఫంక్షన్లకు కానీ వాళ్ళు లైఫ్లో చూసి ఉండరు. నా దగ్గర ఉన్న మనుషులు లైఫ్లో వాళ్ళు అపాయింట్మెంట్ కూడా దొరకదు. నేను ఎక్కడో స్టేటస్లో ఉన్నా, నన్ను పట్టుకొని రిస్క్లో పడేస్తున్నారు. పొద్దునుంచి సాయంత్రం దాకా టార్చర్ ఎక్కువ ఉంది మాకు, హై రిస్క్ ఉంది. డోంట్ లిసన్ టు నా డోంట్ టెల్ ద పీపుల్. నా వాడిని పొడుస్తుంది పొట్టలో, వాళ్ళకి కనిపిస్తూనే ఉంది. నా పొట్టలో ఒక చోట పొడుస్తున్నారు వాళ్ళు, పిన్నులు పెట్టి అవి పెట్టి. ఎట్టంటే చేస్తావు అట్టంటే అదిగో ఈ వేమవరపు మురళీధర్రావుని మరి కల్వకుంట్ల కవితని పిచ్చి కుక్కల్ని కాల్చినట్టు కాల్చి చంపండి. మీకు తలకాయ లేదారా తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు? వాళ్ళిద్దరిని నిఘా పెట్టి జీపీఎస్లు పెట్టండి, వాళ్ళ బ్రెయిన్ రీడింగ్ ఎట్లుంది చూడండిరా అంటే, వాడేమో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను డార్క్ సెల్లో పడేసిన వేమవరపు మురళీధర్రావు బయటకు వచ్చేసిండు. వాడు వచ్చి ఎవరెవరి మీద ఉన్నాడో, ఎవరెవరి దగ్గర పోయిండో వాళ్ళందరూ రివర్స్ అవుతున్నారు, దయ్యాల్లాగా అవుతున్నారు. హర్రర్ మూవీలాగా ఎగ్జాసిస్ట్ మూవీ ఉందా అట్ట అవుతున్నారు వాళ్ళు. సడన్గా పిల్లగాడి మీద నుంచి రక్తం చెయ్యి మీదకి వచ్చేసింది. దెబ్బ ఖాళీ చేయించాం, మా వాళ్ళ కాదు, మీ ఇల్లు ఖాళీ చేయండి. పైన ఉన్నోళ్ళు చూడండి, మళ్ళీ చూపిస్తే. ఇప్పుడు నేను పైకి పోయి తలకాయ మీద కొట్టేశారు ఇందాక ఆ రూమ్లో. ఇప్పుడు లైట్ వేసి చూస్తే ఏమైతే చూద్దాం. మొత్తం మాయలు మంత్రాలు ఏందండి, గొడవ ఏందండి మాకు. రేడియేషన్ ఎట్లుంది చెక్ చేస్తే ఇక్కడికి వచ్చిన పిల్లగాలో ఆవాహన అయితే అట్ట అయ్యిద్ది. ఈ కరెంట్ రీడింగ్ తీసుకురావడానికి ఒక టవర్ అబ్బాయి వస్తాడు. ఆ పిల్లగాడు నన్ను బిలియనో 1000 కోట్లకు వేసుకోమండు. ఎందుకంటే ఆయన వల్ల కాదట డిఫెండ్ చేయటం. ఈ ఏరియా అంతా అట్లే ఉంది అంటుండు. ఇల్లు కట్టనీయం, అమ్మనీయం, కొలనీయం అని వాగుతుండు. అందుకనే మేము ఇక్కడ గవర్నమెంట్ చేంజ్ చేస్తున్నాం. మేము ఈ 5 కాన్స్టిట్యూషన్ మాయే. కాపు, మున్నూరు కాపు, తెలంగాణ నాయుడు అంటే వాడు నాయుడు, మన చంద్రబాబు నాయుడు కాదు. ఇదంతా గ్రిల్స్ పెట్టాలండి, ఎందుకంటే గోడలు కూడా పెద్దగా ఎత్తుగా ఉంటాయి. గ్రిల్స్ పెట్టాలి మేము. మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే పైనుంచి ఈ చైతన్య చక్రవర్తి, వేమవరపు మురళీధర్రావు చెప్పింది వినొద్దు. వాళ్ళని మ్యాక్సిమం
లేపేయడానికి చూడాలి సిబిఐ. చెప్పిన అర్థం కదా వాళ్ళకి. చీకట్లో ఏం కనపడుతుందండి? ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడే ఇందాక తలకాబలా కొట్టారు నాది, మా అమ్మది. ఇగో ఈ లొకేషన్లో. ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే చాకలోళ్ళు షాప్ ఉందా కార్నర్లో, కార్నర్ షాప్లో ఉందండి. చాకలోళ్ళు అట వాళ్ళు, కార్నర్ షాప్. ఆ షాపు మరి చాకలోళ్ళు పక్కన ఎక్కడ ఉంటుంటారు, వాళ్ళు లాక్కుంటారట ఇంటి నుంచి. అక్కడి నుంచి చూస్తున్నారట స్పెక్ట్రమ్ తోటి, లేజర్ తోటి. పోలీసు వాళ్ళు అట వాళ్ళు, ఏఆర్ అట. చాకలోళ్ళే లేపేస్తాం. అమ్మపాల సత్యం పేరు చెప్పి ఇటు వచ్చి వాగుతుండు. వాడు బతకడనే చెప్పినాం మేము. ఏందో నిమ్మకాయలకు వస్తారు ఇక్కడి నుంచి. అరే మోడర్న్ డేస్ మాకు రేడార్కి కనపడుద్ది, ఎనిమిది డిటెక్షన్ రేడార్కి కనపడుద్ది, మమ్మల్ని లైవ్ చూడొద్దు. మమ్మల్ని లైవ్ చూస్తుండు, మా మీద అటాక్ ఎక్కువైంది. వాళ్ళకి తలక మాసిన అందుకనే బుల్లెట్ ఫైర్ చేయండి, అసల్ రైఫిల్ పిలిపిస్తాం. మొత్తం బాడీ అంతా గలీజ్ చేసేసారు మాది. మాకెందుకే ఎవరు అమెరికా ఇటు వచ్చి ముడుపులు కట్టి యుద్ధం. మేము మంచి చేయాలని చూస్తాం కానీ మేము కొనుక్కున్న దీవులలో కొనుక్కున్న ఎక్కడో చూడిపోరా లాక్కుందాం అంటున్నట. రాముడికి నాయనా నీకు తిండి తెప్పలు నియమనిష్టలతో దేవుళ్ళే లేని కంట్రీలు, దేవుళ్ళే అడుక్కునే కంట్రీలు అన్నారు చాలామంది ఇంగ్లీష్ కంట్రీలు. మేము ఎక్కడో ఉన్నప్పుడు మా చేతిలో ఉన్నంత పులిహారకి ఒక బస్తానో పేలాలో అవి ఉంటాయి కదా దేవుడికి, బెల్లమో పాలు పెరుగు అవన్నీ ఇస్తాం కానీ ఎవరి దగ్గర అడుక్కోమాకండి. ఇది మా ఇల్లు, మా ఫోటోలు ఉన్నాయి, మేము నైవేద్యం పెడతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారుగా ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది. కాళీమాత డిఎన్ఏని, మనిషి డిఎన్ఏ, చచ్చిపోయిన డిఎన్ఏని పైన పోసినట్టు తేలిపోయింది. చూడండి మా ఇంట్లోకి దిగుతుంది. ఇటు నుంచి బెడ్రూమ్లోకి, వంటగదిలోకి దిగుతున్నారు. ఇటు నుంచి వంటగదిలోకి దిగుతున్నారు. పైన ఫ్రీక్వెన్సీ వచ్చేసింది, కాస్మిక్ రే వచ్చింది. ఇవన్నీ లోకల్ వాళ్ళు తెలిసేది కాదు, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. బయట నుంచి డిటెక్టివ్లను పిలిపిస్తాం. ఈ అమ్మపాల సత్యం ఇంట్లోకి రావద్దు. ఏమ్రా నువ్వు అట్లనే పెద్దరికం ప్రదర్శిస్తూనే ఉండు, పెద్ద మనుషులు పిలుచుకో, తాతల్లా